నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియగా నిర్ణీత సమయంలో లైన్లో ఉన్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉండగా 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ల చివరి రోజున పలువురు ప్రముఖులు నామపత్రాలు దాఖలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన రేవంత్ తర్వాత నామపత్రాలు దాఖలు చేశారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయగా సూర్యాపేటలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పటేల్ రమేష్ రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ లో భారాస అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి నామపత్రాలు వేశారు. సిర్పూర్లో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేశారు. తుది జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మొదటి జాబితా మినహా రెండో జాబితా వెల్లడించిన తర్వాత అసమ్మతి గళాలు వినిపిస్తుండగా చివరి జాబితాపై ఆ పార్టీ అధిష్టానం ముమ్మర కసరత్తు చేసింది. ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ వచ్చి టికెట్ ఆశిస్తున్న వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత తుది జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో చోటు దక్కని వారు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి పార్టీ నిర్ణయంపై ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి టికెట్ వస్తుందని ఆశించామని మళ్లీ మొండి చేయి చూపారంటూ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ నిర్ణయం వెనుక కుట్ర ఉందన్న పటేల్ రమేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆయన రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు పటాన్చెరు నియోజకవర్గం టికెట్ ను మొదట తనకు ప్రకటించి తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఇవ్వడంతో ఆగ్రహించిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ ను వీడారు. ఈ ఉదయం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మధు తర్వాత బీఎస్పీలో చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రచారం చేసుకుంటున్న తనను ఢిల్లీ పిలిపించుకుని పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మోసం చేశారని మధు ఆరోపించారు. పటాన్చెరులో తనను మార్చి కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వటం వెనుక సీనియర్ నేత దామోదర రాజనరసింహ ఉన్నారన్న మధు ఆయన ఆందోళనలో ఎలా గెలుస్తారో చూస్తారని హెచ్చరించారు. అనంతరం మధు బీఎస్పీ తరపున పటాన్చెరు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మంది అభ్యర్థులతో భాజపా తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో బెల్లంపల్లి శ్రీదేవి, పెద్దపల్లి దుగ్గ్యాల ప్రదీప్రావు, నర్సంపేట పుల్లారావు, దేవరకద్రాకొండ ప్రశాంత్ రెడ్డి, నాంపల్లి రాహుల్ చంద్ర, కంటోన్మెంట్ శ్రీ గణేష్ నారాయణ, అలంపూర్ రాజగోపాల్, శేర్లింగంపల్లి రవికుమార్ యాదవ్, మల్కాజ్గిరి రామచంద్రరావు, మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, చంద్రాయనగుడ్డ మహేందర్, మధిర విజయరాజు, నర్సంపేట పుల్లారావు, వనపర్తికి అనుజ్ఞారెడ్డిల్ని ప్రకటించింది. మొత్తం 4 విడతల్లో 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన భాజపా 8 సీట్లను జనసేనకు కేటాయించింది. మిగిలిన 11 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా తుది జాబితాను 14 మందిని ప్రకటించింది. గత జాబితాల్లో ప్రకటించిన చంద్రాయనగుట్ట వనపర్తి అభ్యర్థుల్ని మార్చింది. చంద్రాయనగుట్ట అభ్యర్థి అనారోగ్యం కారణంగా పోటీ చేయలేనని చెప్పగా మహేందర్ కు సీటు కేటాయించింది. వనపర్తిలో అశ్వత్థామరెడ్డి స్థానంలో అనుజ్ఞారెడ్డికి అవకాశం ఇచ్చింది. బెల్లంపల్లికి తొలి జాబితాలో అమరుజుల శ్రీదేవిని ప్రకటించిన భాజపా తుది జాబితాలో ఏమాజీని ప్రకటించింది. తర్వాత గంటకే మళ్లీ శ్రీదేవి పేరు ఖరారు చేసింది. సంగారెడ్డికి కూడా తుది జాబితాలో రాజేశ్వరరావు దేశపాండే పేరును ప్రకటించిన భాజపా జాబితా వెలువడిన తర్వాత పులిమామిడి రాజు పేరును ఖరారు చేసింది. అటు వేములవాడ నుంచి తుల ఉమా పోటీ చేస్తారని ప్రకటించిన కమలదళం చివరి నిమిషంలో వికాస్ రావుకు బీ ఫామ్ అందజేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో అవినీతి రాజ్యమేలిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. కేసీఆర్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్న ఆయన ఓటుతో కేసీఆర్ ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కామారెడ్డిలో జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచుతామని, ప్రతి మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన అనంతరం సిద్ధరామయ్య అధికార భారాస భాజపాలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భాజపా పనైపోయిందని, భాజపాకు 4-5 సీట్లు వస్తే అదే చాలా ఎక్కువని ఎద్దేవా చేశారు. మోదీ 4-5 సార్లు వచ్చి ప్రచారం చేసిన భాజపా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావనన్నారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని సిద్ధరామయ్య అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగ్గా ప్రభుత్వం తరపు నుంచి అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విచారణకు హాజరు కాలేకపోతున్నారని సిఐడి ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈ నెల 22కు విచారణ వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. మరోసారి సమయం పొడిగించేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై చంద్రబాబు ఇటీవల విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ సిబిఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో కొందరికి నోటీసులు ఇవ్వడంలో ఆలస్యమైందని ఉండవల్లి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న కోర్టు నోటీసులు జారీలో జరిగిన ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి సూచించారు. అటు కేసు విచారణను సిబిఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోటు కలకలం సృష్టించింది. వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ మనోజ్ పై వ్యవసాయ అధికారి ఏఓ శిల్ప కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మనోజ్ మెడపై గాయాలయ్యాయి. వెంటనే మనోజ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిల్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ ఆత్మకూరు మండల ఏఈఓగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన అంశమని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పంజాబ్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అసంతృప్తి వెలిబుచ్చింది. మన దేశం కొన్ని నిశ్చితమైన సంప్రదాయాలు సిద్ధాంతాలతో నడుస్తోందని పేర్కొన్న ధర్మాసనం పంజాబ్ వాటిని అనుసరించాలని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ తొక్కిపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు చట్టవిరుద్ధమని చెప్పే అధికారం గవర్నర్ కు ఎక్కడుందని నిలదీసింది. ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గవర్నర్ చేతుల మీదుగా నడవాలని పేర్కొంది. బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేయటం పట్ల పంజాబ్ ప్రభుత్వంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా అడ్డుకోవటంపై ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని ఆమోదించడంలో గవర్నర్ జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. గవర్నర్ తీరుకు నిరసనగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విషయంలో అటార్నీ జనరల్ లేదా సోలిసిటర్ జనరల్ తమకు సహకారం అందించాలని కోరింది. అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని తమిళనాడు తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తరచూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్థం పర్థం లేని కారణాలతో ప్రభుత్వ పనికి అడ్డు తగులుతున్నారని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వ వాదనపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో దివ్యాంగులు నిర్వహించే మిట్టీ కేఫ్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మిట్టీ కేఫ్ పేరిట ఏర్పాటైన ఈ కేంద్రాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులంతా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఈ ప్రయత్నం గొప్ప మానవతకు చిహ్నమని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 38 మిట్టీ కేఫ్లు నడుస్తున్నట్లు వెల్లడించిన సిజేఐ కరోనా సమయంలో వాటి ద్వారా 60 లక్షల భోజనాలను అందించినట్లు వివరించారు. సుప్రీంకోర్టులో న్యాయవాదులు కక్షిదారుల కోసం ఇప్పటికే చాలా క్యాంటీన్లు క్యాటరింగ్ విభాగాలు ఉన్నప్పటికీ దివ్యాంగుల్ని ప్రోత్సహించేందుకు మిట్టీ కేఫ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 20 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని పూరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స తర్వాత ఇళ్లకు పంపారు. ఈ ఘటనతో పూరి ఆలయంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒడిశా పంచాంగం ప్రకారం అక్కడ కార్తీక మాసం ప్రారంభం కాగా శుక్రవారం పురస్కరించుకుని జగన్నాథుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం మంగళ ఆరతి నిర్వహించిన తర్వాత భక్తులు ఒక్కసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆలయం మెట్లపై తొక్కిసలాట జరిగినట్టు అధికారులు తెలిపారు.